హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఇట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతో నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో ఈ వీడియోలో మీరు ఏం చూడబోతుర్రంటే, ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడకుండా నేను వెజిటేబుల్ పలావ్ ఎట్లా చేసినానే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసిన అనమాట. మన డైలీ రొటీన్లలో మనం వాడే ఆయిల్స్ అన్నీ రిఫైన్డ్ ఆయిల్స్ కాబట్టి అది హెల్త్కి అంత మంచిది కాదు. కానీ అట్లా అని స్కిప్ కూడా చేయలేం కదా, ఆయిల్ లేకుండా వంటలు డైలీ కూడా చేసుకోలేం కాబట్టి అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ అన్నా ఆయిల్ లేకుండా కుక్ చేద్దాం అన్నట్టుగా నేనైతే ఈ వీడియో ఫస్ట్ టైం ట్రై చేసిన ఆయిల్ లేకుండా ఎట్లా కుక్ చేయాలని. దానికోసానికి మనం వెజిటేబుల్ రైస్ కోసానికి ఏమేమి కావాలనో మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ పిక్ చేసుకోండి. మీ ఇంట్లో ఏమేమి ఉంటే అవి. నా దగ్గర ఉన్నాయి అయితే ఇవి. అండ్ దీనికోసానికి కావాల్సింది ఫస్ట్ పాల మీద మీగడ. మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మీరు ఇది తీసేసుకోండి. అండ్ నేనైతే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము అండ్ ఎల్లిగడ్డలు మిక్సీలో వేసి మిక్సీ పడుతున్నా. ఎందుకంటే మనము పలావ్లో డైరెక్ట్గా మిర్చి వేస్తే తినం కదా, సో కారం కూడా కొంచెం చప్పగా అవుతుంది. అదే ఇట్లా మిక్సీ పట్టేసి వేసేసుకుంటే మంచిగా కారం అంతా మనకు రైస్ పడుతుందని నేను అట్లా చేసుకున్నా. అండ్ బిర్యానీ మసాలాలు అన్నీ తీసేసుకోండి, మీకేమేమి నీడు ఉన్నాయో అవన్నీ. అండ్ ఇందులోనే కొంచెం దొడ్డుప్పు, జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టేసుకున్నా నేను. సో ఉప్పు మనం సపరేట్గా వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకోండి. మనం తీసుకున్న మీగడ ఉంది కదా, అదంతా ఆ ప్యాన్లో వేసేసి కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. ఈలోపు రైస్ అయితే పెట్టేసుకోండి. రైస్ అయితే ఆన్ చేసేసుకోండి. మనం తీసుకున్న బిర్యానీ మసాలాలన్నీ దీంట్లో వేసేసి లైట్గా ఫ్రై కానివ్వండి. మనకు మంచి మీగడ స్మెల్ వస్తుంటుంది అన్నట్టు అది ఉడుకుతుంటే. సో మసాలాలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు అయితే మనం ఆల్రెడీ వేసేసుకున్నాం కదా, సో ఇప్పుడు ఉప్పు వేయకండి, మళ్ళీ ఉప్పు వేస్తే ఎక్కువ అవుతుంది కదా. అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవన్నీ ఇందులో వేసేసుకొని లైట్గా కొంచెము ఏమంటారు, ఇందులో నుంచి ఆయిల్ బయటకు తేలేంత వరకు ఉడికిచ్చేసుకోండి. కొద్దిగా గోలనియాలి, ఆయిల్ ఏం కాదు, ఆ మీగడలో మంచిగా అది ఉడికిపోతాయి అనమాట. మీగడ ఫ్లేవర్స్ అంతా దీనికి పట్టేసుకుంటాయి. అందులో నుంచి నెయ్యి బయటకు వస్తుంది మంచిగా మనకి ఉడికి. సో ఇట్లా ఫ్రై అయిపోయిన వీటిని మనం రైస్ కుక్కర్లో షిఫ్ట్ చేసేసుకోవడమే. యాక్చువల్లీ నేనైతే మంచిగా రైస్ కుక్కర్లో పెట్టేసిన కదా, ఆయనతో కరెంట్ పోయింది నేను వంట స్టార్ట్ చేయగానే. మళ్ళీ రైస్ కుక్కర్ని తీసి స్టవ్ మీద పెట్టేసిన. సో కొద్దిగా హీట్గా ఇవ్వాలి రైస్ను. హీట్ అయిన తర్వాత మనం ఈ ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా అవి ఇంట్లో వేసేసుకోవాలి. మీగడలో వేపుకున్నాయి కదా అవి ఇంట్లో వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద మంచిగా ఉడకనియాలి వాటిని. చెప్పిన కదా కరెంట్ పోయిందని. సో అట్లుంటుంది, మనం వీడియో మొదలు పెడితే కరెంటే పోయింది దెబ్బకి. సో అప్పుడు మధ్యలో కలుపుకోండి, లేదంటే అన్ని వెజిటేబుల్స్ సైడ్కి వచ్చేసి అంటే ఫ్లేవర్స్ అన్నీ ఒకటే సైడ్ అయిపోతాయి. సో మధ్యలో కలుపుతుంటే ఏంటంటే ఫ్లేవర్స్ అంతా పడతాయి అండ్ వెజిటేబుల్స్ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. సో ఇట్లా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత చివరిలో కొత్తిమీర అండ్ కరివేపాకు, పుదీనా వేసేసి పైన జల్లేసుకుంటే ఆ ఫ్లేవర్స్ అంతా దాన్ని పట్టేసుకుంటాయి. నేనైతే తినేసిన ఆకలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్కే నాకైతే మంచిగా బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది బయటకి. ఆకలేసేసి తినేసిన. మా వారు రాగానే ఇవ్వాలి, దీంట్లో ఒకటి స్పెషల్ ఉంది, అదేంటో నువ్వు చెప్పాలని చెప్పిన. ఒక 2-3 బుక్కలు తినేసి ఆయన గుర్తుపట్టేసిండు. నేను నూనె వేయకుండా చేసిన అని చెప్పిన. ఓకే నూనె వేయకపోతే ఇంకేం వేసినావు అని ఆయన అడిగిండు. సో నువ్వే గుర్తుపట్ట అంటే మీగడ స్మెల్ వస్తుంది అన్నాడు. కరెక్ట్, మీగడ వేసి చేసిన అని ఆయన అయితే గుర్తుపట్టేసిండు. మీరు కూడా మీ ఇంట్లోకి వండి ఆయిల్ లేకుండా వండి ఇంట్లో ఏమేసి వండినా చెప్పండి అని వాళ్ళకి ఒక టాస్క్ ఇవ్వండి. వాళ్ళు గుర్తుపడతారా చూడుర్రు మీరు కూడా. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు సుదర్శన రెడ్డి. నేను అర్చన.